ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామ నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షణ పొందును. ప్రేమైన వాళ్ళరా, ఈ మాట యేసు ప్రభు సెలవిస్తున్న మాట ఏమంటే అంతం వరకు నా నిమిత్తము అంట. యేసు ప్రభు నామము కొరకు అంతం వరకు మనం ఏం చేస్తామంటే అందరి చేత ద్వేషింపబడతామంట. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనల్ని నువ్వు చర్చికి పోయినందుకు, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు, రక్షింపబడినందుకు, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినందుకు, మందిరంలో పోయి ఉంటున్నందుకు మనల్ని ఎవరైనా ద్వేషించుకుంటుంటే అసలు పట్టించుకోవద్దు. ఆ ద్వేషింపబడతలేమంటే అర్థం ఏంటంటే మనం ఇంకా లోకమును స్నేహిస్తున్నట్టు. ఇక్కడ ప్రభు అదే అంటున్నాడు, నా నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడదురు అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఏదైతే బోధ చేసినాడో, ఏదైతే మార్గం చూపించినాడో ఆ మార్గంలో నువ్వు నడిస్తే అన్ని నిందలు, ఇబ్బందులు, అవమానాలే. అయితే వాటన్నిటిని సహించాలా, వాటన్నిటిని ఓర్చుకోవాలా, వాటన్నిటిని భరించాలా. లోకంలో, సంఘంలో, కుటుంబంలో యేసు ప్రభుని అంగీకరించినందున అనేక మాటలు అంటూనే ఉంటారు. వాటన్నిటిని పట్టించుకోవద్దు. యేసు ప్రభు మన గురి కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ఒక చక్కని మాదిరైన జీవితం, ఆయన తన అడుగు జాడల్లో మనం నడిచినట్లు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఆయన ఏం చేసినాడు, మనం ఏమనుకోవడం అంటే నాకన్నా చిన్నోడు, లేకుంటే నా సంఘస్థుడు నన్ను ఇన్ని మాట్లాడినాడు, ఈ సేవకుడు ఇన్ని మాట్లాడినాడు, వీళ్ళ జీవితం ఏం సరిగా ఉందా, ఈ బోధకుడు ఇన్ని మాట్లాడినాడు, వీళ్ళ జీవితం సరిగా ఉందా అని మనం ప్రశ్నించేవారమై ఉంటాం. కానీ ప్రేమైన వాళ్ళ ఈ లోతైన అర్థం గమనించాలి. సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు. యోహాను సువార్త 1-2-3 వచనాలు ఏముంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పిన ఈ యేసు ప్రభు మానవ శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించినాడు. ఆ 33 సంవత్సరాల జీవితంలో ఆయన శిలువ మరణానికి వెళ్లే ముందు పిలాతు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అంటే సర్వ సృష్టికర్త అయిన, న్యాయవంతుడైన, ఏదైనా చేయగల సామర్థ్యం ఉన్న దేవుడే పాపి అయిన మనిషి ఎదుట, మనుషులందరూ పాపులే కాబట్టి పాపి అయిన మనిషి ఎదుట చేతులు కట్టుకొని నిలబడితే మన పక్కోళ్ళ ముందర మనం నిలబడికే, మన పక్కోళ్ళతో మనం అనిపించుకోవడానికి ఇష్టపడతలేం. ఇవాళ ఆయన ఔన్నత్యం చూడండి. సార్వభౌమం అధికారం ఉండి అన్నీ వదిలేసుకొని వచ్చి ఒక మనిషిని ఎదుట చేతులు కట్టుకొని నిలబడి ఒక సృష్టికర్త నిలబడ్డాడు. మనం ఎంత సృష్టికర్త ఉమ్మివేయబడ్డాడు, సృష్టికర్త దూషింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు. మనమేమో చుట్టూ వాళ్ళతోటి ఇలా నన్ను అవమానపరిచారని మందిరమే మానేసుకుంటారు, వీళ్ళు నన్ను ఇట్లా అన్నారని మందిరానికి ఒకరినే ఆపేస్తారు. ఎంత విచిత్రమో. కొందరు దేవుని సంఘమే వదిలేసుకొని పోయిన వాళ్ళు, అంటే మళ్ళీ ఎప్పుడు కూడా పరిచర్యలకు దేవుని మందిరానికి రాకుండా పోయిన వాళ్ళుగానే ఉన్నారు కొంతమంది. బాగా విచారం కదా. సృష్టికర్త అయిన దేవుడే చేతులు కట్టుకొని నిలబడితే నువ్వు నేనెంత హింసింపబడడానికి ఇబ్బంది పడవద్దు. ఎన్ని హింసలు, నిందలు, అవమానాలు వచ్చినా అంతం వరకు మనం ఏం చేయాలంటే సహించాలా. అవి మనకేమైతాయి అంటే ఒకనాడు బహుమానాలుగా, కిరీటాలుగా, ఆశీర్వాదముగా అవి మారేటుగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుడు చూపించిన మాదిరి, యేసు ప్రభు చూపించిన మాదిరి మన జీవితాల్లో లేకపోతే మనము యేసు ప్రభుని అంగీకరించడం చెప్పుకున్నట అబద్ధమే అవుతుంది. ఆయన వల్లనే మనం నడుకుండాలి. మన క్రియలు, మన ప్రవర్తన, మన అన్ని దైనందిన జీవితంలో యేసు ప్రభు గురించిన అడుగుజాడలు మన జీవితంలో కూడా కనబడాలి. అవి కనబడక లోకం పోయినప్పుడు లోకస్తులు లేక, చర్చికి వచ్చినప్పుడు చర్చలు లేక ఉంటే దానివల్ల దేవునికి మహిమరాదు, మన జీవితంలో రక్షణ కూడా కొనసాగలేము. అంతం వరకు సహిస్తేనే రక్షింపబడతాడని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి ఉదయకాలం మన జీవితాలు సరి చేసుకొని అంతం వరకు సహించినట్లు ప్రభు కృపను వేడి కృపలో బతుకుదాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం నువ్వు ఇచ్చిన తలంపులను బట్టి స్తోత్రం. నిజమే, మేము ఇన్ని వాక్యాలు అయినా కొన్నిసార్లు తప్పిపోతున్నాం, క్షమించండి. నీ మహిమ కొరకు నీ చిత్తానుసారంగా జీవించడం కృపణీయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.